కుజిన్ వాళ్ళ కల్చర్ లాగా హిస్టరీ లాగా చాలా రిచ్ గా వైబ్రెంట్ గా ఉంటుంది. ఫిలిపిన్ కుజిన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక పెద్ద బౌల్ ఆఫ్ సాలెడ్ లా ఉంటుంది. సాలెడ్ లో మనం రకరకాల డిఫరెంట్ వెజిటేబుల్స్, హర్బ్స్, స్పైసెస్ యాడ్ చేసుకుని ఎలా కలర్ఫుల్ గా తయారు చేసుకుంటామో ఫిలిపిన్ కుజిన్ మీద స్పానిష్ ఇన్ఫ్లుయెన్స్, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్, పైనే ఉన్న చైనీస్ ఇన్ఫ్లుయెన్స్, పక్కనే ఉన్న మలేషియన్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని కలిపి చాలా రిచ్ గా వైబ్రెంట్ గా తయారైంది. ఇన్ని రకాల డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా ఇప్పటికీ ఫిలిప్పీన్స్ లో ఒరిజినల్ గా దొరికే డిషెస్ అక్కడ ఇంకా కనిపిస్తూ ఉంటాయి. ఇవి అక్కడ రీజనల్ స్పెషాలిటీస్. ఇలాంటి స్పెషాలిటీస్ ఉండడానికి రీజన్ ఏంటంటే మనం ముందుగానే అనుకున్నాం కదా, ఫిలిప్పీన్స్ లో 7,000 పైగా ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ ఇలకానో, పొంపాంగో, టాగలాంగ్ లాంటి ట్రైబ్స్, ఎథనిక్ గ్రూప్స్ ఒక 100కు పైగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఐలాండ్ కి అక్కడ లోకల్ గా దొరికే వెజిటేబుల్స్ తో, ఇంగ్రీడియంట్స్ తో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంది. అందుకే ఇవన్నీ కలిపి ఇప్పటికీ ఫిలిప్పీన్స్ కుజీన్ లో ఒరిజినల్ డిషెస్ కనిపిస్తూ ఉంటాయి. ఫిలిప్పీన్ కుజీన్ లోని ఒక డిష్ తిన్నారనుకోండి, ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు. హాయ్, వెల్కమ్ టు వరల్డ్ కిచెన్. వావ్, ఏమి రుచి. నా పేరు ఉద్విత అండ్ ఈ వీక్ మొత్తం మనం ఫిలిపినో కుజీన్ ని చూస్తున్నాం కదా. ఫిలిపినో కుజీన్ చాలా గొప్పగా, యునిక్ గా ఎందుకు ఉంటుందంటే వీళ్ళకి దొరికే ఇంగ్రీడియంట్స్ ఒకే ఒక సోర్స్ నుంచి రావు. వీళ్ళకి ల్యాండ్, సీ, ఫీల్డ్ అండ్ ఫారెస్ట్ అంటే నేల, సముద్రం, పంటలు, అడవుల నుంచి రకరకాల డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వస్తాయి. అందుకే వీళ్ళ కుజీన్ లో బోల్డ్ అనే రకాల డిఫరెంట్ డిషెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రోజు మనం అలాంటి డిష్ ని చూద్దాం. దీని పేరే బిస్టేక్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. ఈ బిస్టేక్, స్టేక్ అంటే మనకు తెలుసు కదా, మనం మీట్ పీస్, చాలా పెద్ద పీస్ ని వాళ్ళు యూస్ చేసి కుక్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఫిలిపినో కుజీన్ ఒకరికి ఇద్దరికి కాకుండా చాలా గ్రాండ్ గా తయారు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మొత్తం స్టేక్ మీల్ కి పెట్టుకుంటారు. సో మనం ఈజీగా చేసుకోవడానికి నేను చిన్న చిన్న మటన్ పీసెస్ ని యూస్ చేస్తున్నాను. సేమ్ ప్రొసీజర్ తో ఫస్ట్ మటన్ పీసెస్ ని వేసేసుకుందాం. సో ఎస్, మనం ఇక్కడ ల్యాంబ్ పీసెస్ ని యూజ్ చేస్తున్నాం కదా. దీని తర్వాత నేను దీన్ని మ్యారినేషన్ చేసుకుంటున్నాను. మ్యారినేషన్ కి నేను సిట్రస్ ని యూజ్ చేస్తున్నాను, అంటే నిమ్మకాయని యూజ్ చేస్తున్నాను. నిమ్మకాయలో మంచి పులుపుదనం కూడా ఉంటుంది కదా, మీట్ లో యాడ్ చేసిన వెంటనే అది కూడా సాఫ్ట్ గా కూడా అవుతుంది. చాలా మంది వెనిగర్ ని కూడా యూజ్ చేస్తుంటారు. వెనిగర్, నిమ్మకాయ యాడ్ చేసుకుంటే మనం యూజ్ చేసే వెజిటేబుల్స్ కానీ, మీట్ కానీ ఎక్కువ కాలం నిలువ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫాస్ట్ గా తయారు చేసుకోవడానికి నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. నిమ్మకాయ రసం వేసేసుకున్నాం కదా. తర్వాత దీనికి కావాల్సిన ఫ్లేవరింగ్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్, తర్వాత పెప్పర్, మిరియాల పొడి. రైట్, దీని తర్వాత నేను ఇందులో సోయా సాస్ ని యూజ్ చేస్తున్నాను. మనం ఇప్పటి వరకు సోయా సాస్ ఉట్టి చైనీస్ కుజీన్ లోనే ఎక్కువగా యూజ్ చేస్తారని అనుకున్నాం కదా, కానీ ఫిలిపినో కుజీన్ లో కూడా సోయా సాస్ కనిపిస్తుంది. ఇది చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ నుంచే. ఇలా ఎందుకు అంటే చైనా ట్రేడింగ్ కోసం ఫిలిప్పీన్స్ కి వస్తూ పోతూ ఉండేది. అందుకనే వాళ్ళ కుజీన్ స్టైల్ కూడా ఈ ఫిలిపినో కుజీన్ మీద బాగా కనిపిస్తూ ఉంటుంది. ఓ యా, సోయా సాస్ వేసేసుకుందా. ఓకే, నేను దీన్ని కొంచెం సేపటి వరకు పక్కన పెట్టుకుంటాను. ఒక ఇంచుమించుగా 15-20 నిమిషాల వరకు నేను పక్కన పెట్టుకుని మ్యారినేషన్ చేసుకుంటాను. నేను పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఒక మూత పెట్టేసుకుని ఇప్పుడు దీని తర్వాత ఈ బిస్టేక్ లో కావాల్సిన ఫ్లేవర్స్ అని తయారు చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దానికి ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్న తర్వాత నేను ఇందులో ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్. ఆల్రైట్, నేను సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఓకే, ఎస్, వెల్లుల్లిపాయలు కూడా మనం వేయించేసుకుంటున్నాం. డన్. ఇప్పుడు దీని తర్వాత మనం ఇక్కడ ఉల్లిపాయలు కూడా యూజ్ చేస్తున్నాం. వెల్లుల్లిపాయల తర్వాత ఈ డిష్ లోనే ఉల్లిపాయలు యూజ్ చేయను. ఈ ఫ్లేవర్, గార్లిక్ ఫ్లేవర్ ని ఆయిల్ లో ఇన్ఫ్యూజ్ చేసి, అంటే ఆయిల్ లోకి వచ్చేటట్టుగా చూసి తర్వాత దీంట్లో నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలని ఆల్రెడీ పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రైట్, దీన్ని మనం కట్ చేసేసుకుందాం. దీన్ని రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఫ్యాన్సీగా చెప్పాలంటే దీన్ని రౌండిల్స్ అని అంటారు. అంటే ఇలా రౌండ్ గా ఉండాలి. కట్ చేసేసుకుందాం.
సో ఎస్, మనం వెల్లుల్లిపాయల పీసెస్ని ఎంత కుదిరితే అంత పక్కన పెట్టేసుకుందాం. చిన్న చిన్నగా ఉంటే ఏం పర్వాలేదు. తర్వాత మళ్ళీ ఆయిల్ ఆన్ చేసుకుని మనం వేసుకున్న ఈ ఉల్లిపాయల రౌండ్స్ అంటే రౌండ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఈ పర్టిక్యులర్ డిష్లో ఈ బిస్టేక్లో ఇలా రౌండ్గానే ఉండాలి. అందుకనే ఇలా రౌండ్గా కట్ చేసుకుని ప్రెస్ చేసేసుకుని ఓపెన్ చేసేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా ఇంకా లోపలే ఉంటే ఏం పర్వాలేదు, వేయించుకున్న తర్వాత అది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇందులో ఆల్రెడీ గార్లిక్ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ ఉంటుంది కదా, అలాగే ఉల్లిపాయలలో వేయించుకుంటే ఆ వెల్లుల్లిపాయల ఫ్లేవర్తో పాటు ఉల్లిపాయల ఫ్లేవర్ కూడా కలిసిపోతుంది. ఇందాక మనం వెల్లుల్లిపాయలు వేయించుకునేటప్పుడు దాంట్లో కొంచెం ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఆ ఆయిల్లోనే ఉల్లిపాయలను ఫ్రై చేసుకుంటున్నాం. ఉల్లిపాయలు ఆ ఆయిల్ మొత్తం తీసేసుకుని ప్లెయిన్గా తయారవుతుంది. మళ్ళీ ఈ గార్లిక్ అండ్ ఆనియన్ ఫ్లేవర్ అంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయల ఫ్లేవర్ ఈ ఆయిల్కి రావాలి. కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. మనం వేసుకున్న ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి చూడండి మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఆహా, ఎప్పుడైనా మనం నూనె వెజిటబుల్ వేసుకుంటే వెజిటబుల్ కుక్ అయిన తర్వాత ఆ ఆయిల్ కూడా సపరేట్గా వచ్చేస్తుంది. మొత్తం వచ్చేసింది కదా, డన్. ఆఫ్ చేసేసుకుని మనం ఫస్ట్ వెల్లుల్లిపాయను ఎలా తీసుకున్నామో పక్కన జరిపేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా అలాగే చేద్దాం. తర్వాత మనం దీంట్లో ముందుగా మ్యారినేషన్ చేసుకున్న ఈ ల్యాంబ్ పీసెస్, నిమ్మకాయ రసం, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని వేసుకుందాం. మనం వేసుకున్న ఈ మీట్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. మనం వేసుకున్న ఈ ఆయిల్లో మనం వెల్లుల్లిపాయల ఫ్లేవర్, ఉల్లిపాయల ఫ్లేవర్ యాడ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుని ఫ్రై ఎందుకు చేసుకుంటున్నాము అంటే, ఒథెంటిక్ గా ఈ బిస్టేక్ లో పెద్ద పీస్ ఆఫ్ మీట్ ని యూజ్ చేస్తారు కదా, సో ఈ ఎక్స్ట్రా ఉల్లిపాయలు దానికి స్టిక్ కావు, దాని ఫ్లేవర్ సరిగ్గా రాదు. అందుకని వేయించుకుని ఆ ఫ్లేవర్ మొత్తం మన నూనెలో కలిపేసుకుని దాంట్లో వేయించుకుంటున్నాం. మనం ఫస్ట్ ఈ మీట్ పీసెస్, మటన్ పీసెస్ వేసుకున్నప్పుడు తడిగా సపరేట్ గా ఉంది కదా, కుక్ అయిన తర్వాత చూడండి మొత్తం ఇలా వచ్చేసి చిన్నగా అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ ఉల్లిపాయల వెల్లుల్లిపాయల ఫ్రైడ్ మిక్స్చర్లో వేసుకుందాం. ఫస్ట్ ఈ గుజ్జు వెల్లుల్లిపాయల పీసెస్ వేసేసుకుందాం. తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలను వేసుకుందాం. Done. That's it. It's done. చాలా సింపుల్ డిష్ కదా. నెక్స్ట్ టైం మంచూరియాలో ఇలాంటి ట్రై చేయకుండా ఇలాంటి డిష్ ని ట్రై చేయండి. బిస్టేక్ ఇంత బాగా సింపుల్ గా చేసేసుకున్నాం కదా, ప్లేట్ చేసి కూడా పెట్టేసుకుందాం. సూపర్ సింపుల్, చాలా ఈజీ అయిన బిస్టేక్ అయిపోయింది.
చూడ్డానికి మంచూరియా లాగా ఉంది కదా, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం మటన్ యూస్ చేస్తున్నాం, రెడ్ మీట్. దాంతో పాటు సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవడం తోటి మంచి డార్క్ కలర్ వచ్చింది. ఇలాంటి డిషెస్ ని మనకి రెగ్యులర్ గా దొరికే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసింది ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ రసం, సోయా సాస్. దట్ ఈస్ ఆల్. ఇలాంటి డిషెస్ ని కూడా మీరు కూడా ట్రై చేయండి. మనకి రెగ్యులర్ గా దొరికే ఇంగ్రీడియంట్సే, కానీ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇలా డిఫరెంట్ కాంబినేషన్ తో ఒక వేరే కుజీనే అయిపోతుంది. ఇలా రకరకాల డిఫరెంట్ కుజీన్స్ ని మీరు కూడా ట్రై చేయండి అండ్ అనండి వావ్ ఏం రుచి అని. ఒక స్పైసీ ఐటమ్ తర్వాత మంచి డిజర్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే చాలా ఫనీ పేరున్న ఒక డిజర్ట్ చూద్దాం. దాని పేరే హాలో హాలో. ఈ హాలో హాలో దాని షేప్ కి, దాని ప్రెజెంటేషన్ కి చాలా స్పెషల్ అయిపోయింది. దీంట్లో మనకి కొబ్బరి, అటుకులు అంటే రైస్ ఫ్లేక్స్, దాంతో పాటు బనానా కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా మనం కస్టర్డ్ ని కూడా తయారు చేసుకుంటున్నాం. దాని పేరే ఫ్లాన్ అని కూడా అంటారు. సో ఫస్ట్ మనం క్యారమెల్ ఫ్లాన్ ని చేసుకుందాం. దానికి పాలు తయారు చేసుకోవాలి. జనరల్ గా మన ఇంట్లో కూడా కస్టర్డ్ చేసుకుంటూ ఉంటాం కదా, అందులో కూడా పాలు యాడ్ చేసుకుంటాం కదా, దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ మనం చిన్న ప్యాన్ పెట్టేసుకుందాం. ఇదే మెథడ్ ఇంకా చాలా ఎక్కువ మందికి మీరు తయారు చేయాలి అంటే క్వాంటిటీస్ కొంచెం పెంచుకోవాలి అంతే. ఈ పాలని కొంచెం గోరువెచ్చగా తయారు చేసుకోవాలి. అంటే మీరు వేలు పెడితే కాలకుండా ఉండేటట్టుగా మనం దీని టెంపరేచర్ పెట్టుకోవాలి. ఎస్, గోరువెచ్చగానే ఉంది. ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కస్టర్డ్ లా తయారు చేసేసుకుందాం. ఫస్ట్ నేను దీంట్లో షుగర్ ని యూజ్ చేస్తున్నాను, పౌడర్డ్ షుగర్. ఇలా పౌడర్డ్ షుగర్ యాడ్ చేసుకుంటే తొందరగా కరిగిపోతుంది, కొంచెం ఈజీగా ఉంటుంది. అదే మామూలు గ్రాన్యూల్స్, మామూలు చక్కెర కూడా యూజ్ చేయాలంటే కొంచెం ఎక్కువసేపు కలపాలి అంతే. దీంట్లో వేసేసుకున్నా. ఫాస్ట్ గా కరిగిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఎగ్ ని యూజ్ చేస్తున్నాం. ఎగ్ పాలు మరీ ఎక్కువ వేడిగా ఉంటే ఆమ్లెట్ తయారైపోతుంది. అందుకనే కొంచెం గోరువెచ్చగా చేసుకుని ఆ తర్వాత ఇందులో మనం ఎగ్ యాడ్ చేసుకోవాలి. విస్క్ తీసుకుని మనం దీన్ని కలిపేసుకుందాం. సరిగా ఈవెన్ గా కలిసిపోయింది. అదే వేడి పాలైతే చిన్న చిన్న పార్ట్స్ కనిపించేవి. అసలు ఈ ఫ్లాన్ తయారు చేసుకోవడం చాలా ఈజీ, వెంటనే తయారు చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్ ప్రిపరేషన్. దీని తర్వాత ఎగ్ యాడ్ చేశాం కాబట్టి కొంచెం ఎగ్ వాసన రాకుండా మనం దీంట్లో వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే మనం తయారు చేసుకునే ఈ ఫ్లాన్ లో, క్యారమెల్ ఫ్లాన్ లో హెవీ ఫ్లేవర్స్ ఏం తయారు చేసుకోవట్లేదు. సో ఈ వెనిలా ఎసెన్సే మొత్తానికి ఒక మంచి సెంట్ కూడా ఇస్తుంది. కొంచెం వెనిలా ఎసెన్స్ సరిపోతుంది. యాక్చువల్ గా ఎగ్ వేసుకున్న తర్వాత కొంచెం ఎగ్ సెంట్ వస్తుంది కదా, ఇప్పుడు తర్వాత కొంచెం స్మెల్ చేసేటట్టుగా ఉంటుంది. దిస్ ఇస్ గుడ్. కలిపేసుకున్నాం మొత్తం. ఇప్పుడు మనం దీన్ని జల్లెడలో కొంచెం సీవ్ చేసుకోవాలి, అంటే కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఎగ్ లో కొంచెం అప్పుడప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే, ఫ్రెష్ ఎగ్ ని ఓపెన్ చేసి చూస్తే తీగల్లాగా ఉంటాయి కదా, అది మనం తయారు చేసుకునే ఈ ఫ్లాన్ లో బబుల్స్ లాగా, చిన్న చిన్న లంప్స్ లాగా ఫామ్ అవుతుంది. ఆ చిన్న చిన్న తీగలు కూడా ఉండకుండా మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. చూసుకున్నాను కదా, మీకు చూపిస్తాను. అసలు చూడడానికి చాలా చిన్న పార్ట్ అయినా ఇది కూడా మనం తయారు చేసుకునే ఫ్లాన్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది. చూడండి, ఈ తీగలు సన్నగా ఉన్నాయి కదా, ఇది చూడండి. ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకుందాం. ఈ ఫ్లాన్ ని బేక్ చేసుకోవడానికి కూడా ఒక మెథడ్ ఉంది. మామూలుగా బేకింగ్ అంటే ఇలా పెట్టేస్తాం కదా, అలా కాదు. ఇందులో మనం డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్ ఎందుకు అబ్బా అని అనుకుంటున్నారా? డబుల్ బాయిలింగ్ ఎందుకు అంటే పాలు చాలా సున్నితంగా లేతగా ఉంటాయి కదా, అంత హీట్ లో పెట్టుకుంటే అది కొంచెం బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే డబుల్ బాయిలింగ్ లాగా. అంటే ఫస్ట్ కింద కొంచెం నీళ్లు పోసుకున్న తర్వాత మనం బేకింగ్ ట్రే ఇలా వేసుకోవాలన్నమాట.
మనం ఒక లేయర్ తయారు చేసేసుకున్నాం కదా, ఇది ఉట్టి ఫ్లాన్. మనం తయారు చేసుకునేది క్యారమెల్ ఫ్లాన్. సో ఈ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యారమెల్ చేసేసుకుందాం. సో ఫస్ట్ మనం దీన్ని పక్కన పెట్టేసుకుని జాగ్రత్తగా బేక్ అయిన తర్వాత షేప్ వచ్చేస్తుంది. సో ఈ టైంలోనే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుందాం. క్యారమెల్ అంటే ఏంటో కాదు, చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ఫస్ట్ అది చక్కెర మనం డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకనే లైట్గా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటున్నా. వెరీ లిటిల్ సరిపోతుంది. తర్వాత నేను ఇందులో చక్కెరని వేసుకుంటున్నాను. సింపుల్ చక్కెరే, దీన్ని కూడా తయారు చేసేసుకుని దీని మీద స్ప్రెడ్ చేసుకునేంత వరకు సాస్లో చేసుకోవాలి. సో లిటిల్ షుగర్, సాల్ట్. మీరు కూడా ఇంట్లో పాకం తయారు చేసుకునేటప్పుడు ఫస్ట్ వాటర్ వేసుకోవడం మర్చిపోకండి. వాటర్ వేసుకోకపోతే బర్న్ అయిపోతుంది కదా, ఆ టేస్ట్ కంటే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ పాకం ఇంకా బాగుంటుంది. సో మెల్లగా మనం వేసుకున్న ఈ గ్రాన్యూల్స్, ఈ చక్కెరలోని చిన్న చిన్న గ్రాన్యూల్స్ కరిగిపోయి దీంట్లో కలర్ కొంచెం మారి ఏ కలర్ కంటే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని చేసేసుకుందాం. క్యారమెల్ సాస్ లాగా తయారవ్వాలి, సాస్ కన్సిస్టెన్సీకి రావాలి ఇది. సో మనం మెల్లగా ఈ చక్కెర బాయిల్ అయిపోయింది కదా, చూడండి గ్రాన్యూల్స్ ఏం లేవు, ఉట్టి కలర్ రావాలి. ఈ షుగర్ సాస్ అంటే క్యారమెల్ సాస్ అయ్యేంత టైంలో మనం తయారు చేసుకున్న ఈ ఫ్లాన్ ని బేకింగ్ కి పెట్టేసుకుందాం. బేక్ అయిన తర్వాత ఈ సాస్ వేసుకోవాలి. సో బేకింగ్ పెట్టుకుందాం. ఎంతసేపు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా? ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ కి 175 degrees కి మెల్లగా తక్కువ టెంపరేచర్ లో బేక్ చేసుకోవాలి. తక్కువ టెంపరేచర్ లో బేక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లోపల నుంచి బేక్ అవుతుంది కానీ కలర్ రాదు. అందుకే తక్కువ టెంపరేచర్ లో మనం దీన్ని బేక్ పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. సో నేను చేసిన ఈ క్యారమెల్ సాస్ బేక్ అయిన ఫ్లాన్ మీద వేసేసుకుందాం. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ క్యారమెల్ ఫ్లాన్. ఇలాంటి డిషెస్ మీరు మళ్ళీ చూడాలంటే ఎక్కడ చూస్తారు? యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూడొచ్చు. యూట్యూబ్ అయితే www.youtube.com/etv-abhiruchi. అక్కడ మన షోస్ అన్నీ వస్తాయి. ఇదే కంట్రీ కాదు, రకరకాల డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కుజిన్ కూడా చూడొచ్చు. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv-abhiruchi అని వచ్చేస్తే అన్ని రకాల డిఫరెంట్ అప్డేట్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎస్, క్యారమెల్ ఫ్లాన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ డిఫరెంట్ హాలో ప్రిపరేషన్ చేసుకుందాం. ఫ్లాన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒట్టి దీన్ని అరేంజ్ చేసుకోవాలి అందంగా. దీంట్లో నేను అట్టిపండుని యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మామూలు అట్టిపండు దాన్ని కూడా యూజ్ చేస్తున్నా. దాంతోపాటు అటుకులు కూడా యూజ్ చేస్తున్నాను. డెజర్ట్లో అటుకులు యూజ్ చేసే గ్రేట్ థాట్ ఉట్టి ఫిలిపీన్స్కి వచ్చింది. దీని తర్వాత నేను ఇందులో తురిమిన కొబ్బరికాయ ఇది కూడా పెట్టుకున్నాను. రైట్, ఇదంతా కాకుండా నేను కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ ఇవాళ రేపు టిన్లలో దొరుకుతుంది. చిన్నగా ఒకసారి యూజ్ చేసుకోవడానికి కార్టూన్ డబ్బాలో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఈ మొత్తం డెజర్ట్ కి కావాల్సిన ఐస్, చల్లగా ఉంటుంది అనుకున్నాం కదా, అది ఐస్ తోటి వస్తుంది. కోల్డ్నెస్ ఐస్ తో పాటు ఐస్ క్రీమ్ ని కూడా యూజ్ చేద్దాం. సో ఫస్ట్ ఐస్ ని మనం క్రష్ చేసేసుకుందాం. మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా మనం ఏ బౌల్లో సర్వ్ చేస్తున్నామో దాంట్లో వేసుకోవాలి. ఈ హలో ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మొత్తం అంతా ప్లేటింగ్లోనే ఉంటుంది, అరేంజ్మెంట్లో. సో ఫస్ట్ నేను కొంచెం ఈ క్రష్డ్ ఐస్ కింద వేసుకుంటున్నాను. ఓకే, దాన్ని యూస్ చేద్దాం. ఇప్పుడు దీన్ని నేను కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను యూజ్ చేసిన ఈ క్యారమెల్ ఫ్లాన్ పీస్ కూడా కట్ చేసేసుకుందాం. ఈ చిన్న
క్యారమిల్ ఫ్లాన్ పీస్ కూడా పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకుని ఇంకా 2-3 హాలోలు తయారు చేసుకోవచ్చు. సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా మనం దీని మీద ఐస్ క్రీమ్ పెట్టుకుందాం. ఆ ఐస్ క్రీమ్ ఆల్రెడీ నేను డీప్ ఫ్రీజర్ లో పెట్టేసుకున్నాను. అది తీసి మధ్యలో చిన్న కొండలాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు సమ్మర్ కదా, ఇలాంటి డిష్ తయారు చేసి ప్లేట్ చేసి పెట్టారనుకోండి, బయట ఎండలు అలా పడొచ్చిన వాళ్ళు, ఫుల్ అలసిపోయిన వాళ్ళు తిన్న వెంటనే ఫుల్ రిఫ్రెష్ అయిపోతారు. నేను నా ఫేవరెట్ నైస్ అండ్ పింక్ స్ట్రాబెరీని యూజ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా వేసేసుకున్నాం మొత్తం. లుక్ అట్ దట్ పర్ఫెక్ట్ కాంట్రాస్ట్. మంచి పింక్ దీనికి యాడ్ అవుతే ఇంకా బాగుంటుంది. సో మొత్తం ఐస్ క్రీమ్ మధ్యలో నింపేసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మనం బయట ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తినేటప్పుడు కావాలంటే స్ప్రింకిల్ కొంచెం చాక్లెట్ కానీ, కొంచెం నట్స్ కానీ, కొంచెం ఆ మిగతా బిట్స్ అవన్నీ వేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను చాలా డిఫరెంట్ స్ప్రింక్లింగ్ వేసుకుంటున్నాను. దీని మీద నేను అటుకులు వేసుకుంటున్నాను. ఇలా అటుకులు వేసుకోవడమే ఫిలిపినో స్టైల్ స్పెషల్. ఎప్పుడు ఇలాగా మనం ఇప్పుడు అటుకులు అంటే అటుకులు ఉప్మా కానీ, పచ్చి అటుకులు ఇలా ఫ్రై చేసుకుని తినడమే కానీ ఇలా ఇప్పుడు చేయలేదు కదా. సో సింపుల్ ఐస్ క్రీమ్ మీరు కూడా తెచ్చుకుని ట్రై చేయండి. ఫైనల్ గా నేను దీని మీద కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నా. సూపర్ యమ్మీ, చాలా టేస్టీ అండ్ సూపర్ ఫ్యాన్సీ హలో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. కొంచెం ఐస్ క్రీమ్, కొంచెం తయారు చేసుకున్న కస్టర్డ్, కొంచెం బనానా, అటుకులు, కొబ్బరి, ఆహా అన్నీ ఒకటేసారి. అటుకుల క్రంచీనెస్ ఉంది, కరకరలాడుతుంది. మనం అటుకుని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం కానీ ఇలా వేసుకుని చూడాలి. కొంచెం కొబ్బరి ఫ్లాన్ అయితే మనం తయారు చేసుకున్న ఫ్లాన్ చాలా సాఫ్ట్గా ఉంది కదా, ఇలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. జస్ట్ ఆ పాల టేస్ట్ వస్తుంది. కొంచెం వెనిలా ఫ్లేవర్ కూడా ఉంది, వెనిలా స్ట్రాబెరీ. ఆహా, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ట్రీట్. గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు గులాబ్ జామున్, జిలేబీలు ఏం పెడతారు, ఇలా తయారు చేసి పెట్టండి. ఫుల్ సర్ప్రైజ్ అయిపోతారు. మళ్ళీ ఎప్పుడు రావచ్చు మీ ఇంటికి అని మళ్ళీ అడుగుతారు. అండ్ టేస్ట్ చేసిన వెంటనే అంటారు వావ్ ఏం రుచి అని. ఈ వీక్ మొత్తం ఇలాంటి రెసిపీస్ని మనం చూసాం కదా, మళ్ళీ రేపు కూడా ఇలాంటి ఫిలిపిన్ కుజిన్ మళ్ళీ చూద్దాం. ఆహా అని కలిసి అందాం వావ్ ఏం రుచి అని.